నేను డాక్టర్ ఆండ్రూస్ జేసుదాస్, ఎంఎస్ఎంసీఏ, సీనియర్ యూరాలజిస్ట్, one of the and also managing director of Jerusalem Kidney and Multi-Specialty Hospital. ఈరోజు ప్రజలందరి కొరకే కిడ్నీలో రాళ్ళ గురించి నేను 2-3 మాటలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఈ కిడ్నీలో రాళ్ళు అనేవి చాలా కారణాల వల్ల వస్తాయి. అయితే ప్రధానంగా మనం వాటర్ సరిగా తాగకపోవడం, బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, నాన్ వెజ్ డైట్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువ ఎండల్లో పనిచేసే వాళ్ళు పర్స్పిరేషన్ వల్ల అట్లా రాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రాళ్ళు వచ్చినప్పుడు మరి వీపు వెనుక భాగంలో నొప్పి రావడము, యూరిన్ లో మంట, కొంతమందికి యూరిన్ లో బ్లడ్ రావచ్చు. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మమ్మల్ని సంప్రదిస్తే మా హాస్పిటల్లో అన్ని కిడ్నీలో రాళ్లకు అన్ని రకాల విధమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందుగా అల్ట్రాసౌండ్ చేసి వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. అవసరమైతే సిటీ స్కాన్ చేస్తాము. మరి రాళ్లకు ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ, వరల్డ్ లోనే లేటెస్ట్ టెక్నాలజీ లేజర్. సో ఈ లేజర్ పరికరము, ఫ్లెక్సిబుల్ యూరోట్రోస్కోప్, లేజర్ పరికరం అనేవి మా హాస్పిటల్లో ఉన్నాయి. మరి ప్రజలకు అందుబాటులో యథార్థమైన ధరలకు మేము చేస్తున్నాము. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలనేది మా దృక్పథం. కాబట్టి ఈ లేజర్ అంటే కోత పుట్టు లేకుండా రాళ్లకు ఆపరేషన్ చేయడానికి మా దగ్గర సౌకర్యాలు ఉన్నాయి. తర్వాత మరీ పెద్ద స్టోన్ అంటే కిడ్నీలో ఉన్న స్టోన్ 3 సెంటీమీటర్స్ అంటే అబోవ్ ఉన్న స్టోన్స్ PCNL అనే ఆపరేషన్, అంటే దాని కొరకై సియామ్ అనే పరికరం అవసరం. ఆ ఎక్విప్మెంట్ కూడా మా దగ్గర ఉంది. మరి అంతేకాకుండా లాప్రోస్కోపీ, కిడ్నీకి సంబంధమైన అన్ని లాప్రోస్కోపీ ఆపరేషన్స్ మా హాస్పిటల్లో జరుగుతున్నాయి. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా మేము టేక్ కేర్ చేయడానికి ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలను కోరుతున్నాం.